కేశవనాథీశ్వర్ టెంపుల్. ఆ దేవుడంట కోరిన కోరిక కాదనుకుంటా తీర్చే బంగారు కొండనంట. వైస్ టీవీ నమో నమః. అ సోల్ఫుల్ జర్నీ. ఈరోజు కర్ణాటకలో, అది ఉత్తర కర్ణాటకలో, ఇది మూగాంబిక వైల్డ్ లైఫ్ శాంచురీ. ఒక మంచి రిసార్ట్ అండ్ ఫార్మ్స్ ఉందన్నమాట. అక్కడికి వచ్చినాం మేము. ఎందుకు వచ్చినానో ఆ విషయం చెప్తాం. బట్ ఇది కాకుండా ఇంకా ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి. బట్ ఫిర్బీ ఇది మాకు బాగా నచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చినామంట. దీని పేరు అంతరవనం. సో ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటే బాగుంటుందని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 20 కిలోమీటర్ల దూరంలో, అంటే ఒక 45 నుంచి 50 నిమిషాల దూరంలో ఒక అద్భుతమైన గుడి ఉంది. ఆ గుడికి మీకు ఒక క్లూ ఇస్తా, మీరు గుర్తుపట్టేస్తారు. కన్నడ కాంతార తెలుగు దేవరని తీసుకొచ్చిన గుడి అది. అంటే రిషబ్ శెట్టి గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని రీసెంట్గా ఒక గుడికి తీసుకుపోయారు, యాదొచ్చిందా? అదే గుడికి అన్నట్టు మనం పోతున్నాం. అదే కేశవనాథేశ్వర టెంపుల్. ఆ మహాదేవుడు అడిగిన కోరికని కాదనుకుంటా తీర్చే బంగారు కొండనంట. అందుకోసం అన్నమాట. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. జర్నీ ఎట్లుంటుందో చూపిస్తాను నేను మీకు. మొత్తం అడవి కదా, అద్భుతంగా ఉంటుంది. రండి మాట్లాడుతున్నాం. కేశవనాథీశ్వర్ టెంపుల్. ఎస్, ఆ టెంపులే నా వెనకాల కనిపిస్తుంది. ఇల్లు లాగా ఉంది కదా. ఎస్, ఇల్లు లాగానే ఉంది. ఇల్లుకి వెనకాల గృహ ఉంది. ఆ గుహ లోపలనే ఆ స్వామి వెలిసిండరన్నమాట. అంటే స్వయంభూ, ఆయన భూమిల నుంచి ఉద్భవించిన మహాలింగమే ఆ లోపల ఉంది. సో ప్రతిరోజు కూడా పొద్దున్న 8 గంటల నుంచి ఓపెన్ అయిన గుడి 5:30కే క్లోజ్ అయిపోతుందంట. ఇంకో విషయం ఏంది అని అంటే, అందరూ బాగా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది, దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్ ఎవరైనా ఈ గుడికి దర్శనంకి రావాలనుకుంటే. ఎందుకంటే వర్షాకాలము, లేకపోతే కొంచెం బాగా చలికాలము, ఇట్లాంటి కాలం కొంచెం కష్టమే. ఎందుకంటే రోడ్లు చాలా డేంజర్గా ఉన్నాయి. అండ్ 1 కిలోమీటర్ ముందు నుంచి వెళ్ళి మొత్తం మట్టి రోడే. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకవేళ వర్షాలు పడుతున్నాయి అనుకో 3 కిలోమీటర్లు నడిచి రావాలంట. ఇక్కడ దాకా కార్లు రావు. ప్రస్తుతానికి ఏంటంటే మేము మంచి సీజన్లో వచ్చినాం, కరెక్ట్ సీజన్లో వచ్చినాం కాబట్టి గుడి ముంగట వరకు కారు వచ్చింది. కావాలంటే చూడండి, ఆల్రెడీ ఇంకో కారు కూడా ఉంది ఒకసారి. సో ఇట్లా కార్ డైరెక్ట్ తీసుకొచ్చి మనము గుడి ముంగటనే ఆపుకున్నాము. సో ఇప్పుడు మనం గుడి లోపలికి పోతున్నాము. నేను లోపల చూపిస్తాను మీకు ఇప్పుడు. రండి నాయంబడి. మీకు ఇంకో విషయం చెప్పాలనా, ఈ ఊరు మొత్తంలో కలిపి 5 అంటే 5 ఇల్లులు ఉంటాయంట. అంటే 5 అంటే 5 ఫ్యామిలీలు నివసిస్తున్న ఊరు. సో మూలగల్లో ఉన్న ఈ ఏదైతే కేశవనాథీశ్వర్ గుడి ఉందో, ఈ గుడికి రావడానికి బెస్ట్ సీజన్ ఇది కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడే వచ్చేసేయండి. సో గుడికి వచ్చినాం. ఈయననే ఇక్కడ అర్చకులు. సో ఆయన మనకి గుడిని చూపించబోతున్నారు. చాలా వెల్కమింగ్ వీళ్ళు. చెప్పినా కదా, ఊళ్ళో మొత్తం 5 అంటే 5 ఫ్యామిలీలు ఉంటాయి. సో చాలా ప్రేమ చూపిస్తారు ఎవరు వచ్చినా కూడా. వీళ్ళకి మనుషులు కనిపిస్తే చాలా ప్రేమ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకు అని అంటే, మనుషులు అంటే చాలా మంచాలు కదా, అందుకు. గురుజీ, आपका नाम? My name is Arun Kumar Bhatt. Arun Kumar Bhatt. So you have been here since how many years? Last 20 years I am working here. Oh, very nice. So you stay nearby? Yeah, near 4 kilometers I am staying here. 4 కిలోమీటర్ దూరంలో ఉంటాడంట వాళ్ళ ఇల్లు. అక్కడనంట 20 సంవత్సరాలుగా ఈ గుళ్ళ పని చేస్తున్నా అంటున్నారు. You receive some salary working here? No, without we are not receiving any salary. Just a social work we are doing the work here. So nice. Temple. So nice. So how many people visit this temple regularly? Regularly more than 500. More than at present. Every day or every month? No, every day 250 to 300. And Saturday, Sunday and Monday more than 1,000 people are come to here. Wonderful. అసలు నిజంగా అంటే వందలు వేలనే కానీ అంతమంది కూడా వస్తారని అనుకోరు అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఊరికి వస్తే. సో ప్రతిరోజు 200-250 మంది
తప్పకుండా వస్తారంట. అండ్ ఒకవేళ వీకెండ్ అనుకో 1000 మంది దాకా వస్తారంట. కానీ ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది తెలుసా? ఎప్పుడైతే రిషబ్ శెట్టి గారు ఈ గుడిని మనందరికీ పరిచయం చేశారో అప్పటి నుంచి అనమాట. సో అప్పటి నుంచి జనాలందరూ రావడం మొదలైంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం చాలామంది వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు నేను వచ్చే టైంకి. సో ఇప్పుడు ఇక్కడ ఒక గుహ కనిపిస్తుంది. సో ఆ గుహలో ఆ స్వామి జుమ్నికి మనం పోతున్నాము. సో సిన్స్ హౌ మెనీ ఇయర్స్ దిస్ లింగం ఇస్ హియర్? More than 2005 years old, this temple. More than 2005 years old. ఓ గాడ్, 2500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్టుగా వాళ్ళకి తెలుసు. తెలియనిది ఇంకేదో ఉంటుంది కదా. సో ఆ తెలియని చరిత్ర గురించి వదిలేస్తే తెలిసిన చరిత్రనే 2500 సంవత్సరాలు అంటే ఆ లింగాన్ని ముట్టుకుంటే చాలా జన్మ ధన్యం పోండ్రి. సో షల్ వి గో సార్? Yeah. సో హౌ డీప్ దిస్ వాటర్ సార్? Just 1 feet is there. Water is 1 there. feet. 1 feet. మోకాల వరకు వస్తాయి అంతే, ఏం టెన్షన్ లేదు. సో ఫ్రమ్ వేర్ దిస్ వాటర్ ఇస్ కమింగ్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? This is inside the cave, no? Inside the cave, water is coming from here. ఓకే. Okay. Shiva and Parvati did the tapas in that place, inside the cave. Oh, nice. So, do we find any way coming the water from there? Like, do you find anything? No, we are not find anything. You just heard about the story and all. ఓకే. సో ఏమంటున్నారంటే ఈ కేవ్ లోపల, ఈ గుహ లోపల శివుడు పార్వతి తపస్సు చేసిరట. అందుకోసమే అక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే శివుడు పార్వతి కలిసి తపస్సు చేసిన ఎక్కడైనా కూడా మీరు ఒకవేళ శివపురాణంలో చూసినా కూడా చాలా వేడిని సృష్టించగలిగే ఒక మూమెంట్ అనమాట. సో అప్పుడు ఏంటంటే ప్రకృతి దానంతట అది అడ్జస్ట్ చేసుకుంటుంది అక్కడున్న ఆ వాతావరణాన్ని సెట్ చేయడానికి. సో అట్లా సెట్ చేయడానికి పుట్టిన నీళ్ళే ఇవన్నమాట. సో అట్లా అక్కడ నుంచి వస్తుంటే అంటే ఆ వచ్చేవి కనిపించవు, బట్ నీళ్ళు మాత్రం ఎప్పుడూ క్లియర్గా ఉంటాయి. బట్ వీకెండ్ వచ్చినాం కాబట్టి పొద్దున్న నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు కాబట్టి కొంచెం బురద ఉన్నాయి. నాకు ఇది చూస్తుంటే బీదర్ గుర్తుకొస్తుంది, మీకు కూడా బీదర్ గుర్తుకొస్తుంది. ఏందో ఇలాంటి గుళ్ళన్నీ కర్ణాటకలోనే ఉన్నాయి నిజంగా. But very nice, sir. So we can go directly, right? Yeah. And some people said that there are some fishes inside this water. Yeah, fishes, always fishes is there. So now fishes are there. Yeah. చేపలు ఉన్నాయి పెద్ద పెద్దగా లోపల, బట్ ఏం అనవంట, ఫ్రెండ్లీ ఉంటాయి అంట ఇవి, రైట్? సో అండ్ డూ వి ఫైండ్ ఎనీ స్నేక్స్ ఆల్సో ఇన్సైడ్? Little small snakes, not water snakes. They are not bite anybody. చాలా సంవత్సరాలుగా ఏం జరగలేదట, కానీ చిన్న చిన్న పాములు ఉంటాయి, చిన్న చిన్న పాములు ఉంటాయంట. చాలా ఈజీ చెప్పేసారు. నో, వెరీ స్మాల్ స్నేక్స్ నట. అండ్ ఇంకోటి ఏంటంటే నాగదేవతకు పూజ జరుగుతుంది ఇక్కడ. చూడండి, నాగప్రతిష్టలైన ఇక్కడ అన్ని కూడా. సో ఆల్ దిస్ ఆర్ డిడ్ బై డివోటీస్ ఆర్ యూ పీపుల్ డిడ్ దిస్? డివోటీస్ did this puja. ఓకే. సో భక్తులందరూ వచ్చి నాగదోషాలు ఉన్నోళ్ళు ఇక్కడ నాగప్రతిష్టలు చేయడము. మీరు వెనకాల చూస్తే అన్ని మాలలు ఉన్నాయి, చూసిర్రా? శివమాలలు వేసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ మాల కూడా తీసేసి పోతారు అనుకుంటా. సో మాలలు కూడా వెనకాల కనిపిస్తున్నాయి. త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోముక్షీయమామృతాత్.
God, madam. ఏదైతే భూలోకం నుంచి అంటే భూమిల నుంచి ఉద్భవించిన శివుడు ఉన్నాడో అంటే అస్సలు శివం ఇక్కడ వెలిసిన ఏదైతే శివుడు ఉన్నాడో ఆ శివుడు ఇక్కడనే వెలిసింది అనమాట. అందుకే ఇది సెపరేట్గా వేసి అక్కడ త్రిశూలం పెట్టినరు. లింగం కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ కేదార్నాథ్లో ఎట్లయితే లింగం ఉంటుందో అట్లనే ఉంది. సో దీన్ని ముట్టుకొని మన మనస్ఫూర్తిగా మన లోపల ఉన్న కోరికని కోరుకుంటే 101% కోరిక తీరుతుందంట. You think big, madam. You want to become big post, no? You can play the Shivalinga. Definitely it will happen. చేపలు ఉన్నాయి ఇలా, చేపలు కదులుతూ ఉన్నాయి, చేయబెట్టినప్పుడు తగులుతూ ఉన్నాయి. లింగం మంచి ఇంత లింగం ఉంది. ఏదో ఒక మంచి వైబ్రేషన్, మంచి ఫీలింగ్, ఎగ్జైట్మెంట్. ఒక దగ్గర శక్తి ఉంటే భక్తి ప్రేమతో పాటు భయం పుడుతుంది. అది వస్తుంది లోపల నాకు ఇప్పుడు. ఓం నమః శివాయ. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. చూసారు కదా పైన బోర్డు కూడా కనిపిస్తుంది. ఇది మన దర్శనం. శ్రీ కేశవనాథేశ్వర స్వామి యొక్క దర్శనం అయింది. చాలా మనశ్శాంతి ఉంది మనసులో. మోడ్గల్ కింద ఊరి పేరు కూడా ఉంది. సో ఫైనల్ ఒక్క విషయం అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఏంది అని అంటే వై దిస్ నేమ్ ఇస్ లైక్ దిస్ సార్? కేశవ ఇస్ విష్ణు అండ్ కేశవనాథ్ ఈశ్వర్ ఇస్ శివ. సో హౌ డిడ్ దిస్ నేమ్ కమ్? It's a very beautiful question from your side. And several years ago, so Jain peoples are attacked this temple. ఓకే. They are taking this place. Then afterwards they are changing his name. Actually God name is Mahadeva. ఓన్లీ మహాదేవ్. Basical name is Mahadeva. Yes. They have changed the name is Keshwanatheshwara. Jain people did the same. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయన డిసైడ్ చేసింది ఇది. అంటే విష్ణుమూర్తి అయినా నేనైనా ఒకటే అన్న విషయాన్ని ఆయన క్రియేట్ చేసుకుని, అంటే ఆయన అది చూపించడానికి ఇంత డ్రామా ప్లే చేసిండేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు కదా. అదనమాట. సో ఇద్దరు ఒకటే, ఇద్దరిని పూజించుకోవచ్చు. ఇక్కడికి వస్తే కూడా ఇద్దరు కలిపే ఉన్నారనుకోవాలి అంతే. సో కానీ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. తప్పకుండా మీరు కూడా రండి కుదిరితే. కానీ కొంచెం ఓపిక ఉండాలి ఇక్కడ వరకు రావాలంటే. చాలా చాలా అడ్వెంచరస్ జర్నీ అని చెప్పాలి ఇది నాకు. సో నిజంగా చాలా వెల్కమింగ్ ఉన్న గురుగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. వీ విల్ విజిట్ అగైన్. థ్యాంక్ యూ. Thank you so much, madam. ఇక్కడ బయట నుంచి మీకు ఇల్లులాగా అనిపించింది కదా చూడడానికి. నాకు కూడా అఫ్కోర్స్ ఇల్లులాగానే అనిపించింది. సో ఇట్లా లోపలికి వస్తే ఇది మొత్తం గుడే, ఇల్లు కాదు. సో ఇక్కడ వీరభద్రస్వామిని ప్రతిష్ఠించిండ్రు. చెప్పినా కదా లోపల మహాదేవుడు ఎక్కడైతే వెలుస్తాడో అక్కడ ఆయన పరివార దేవుళ్ళందరినీ కూడా ప్రతిష్ఠించి పూజ చేయడం అనేది ఆనవాయితీ. కాబట్టి వీరభద్రస్వామి ద వెరీ పవర్ఫుల్ గాడ్. ఎవరో కాదు, ఈయన కూడా మహాదేవుడి యొక్క రూపమే.